ఏపీ వృద్ధి రేట్లో దేశంలో 2వ స్థానానికి చేరింది. 2024-25 ఏడాదికి వృద్ధి రేట్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది ఆంధ్రప్రదేశ్. స్థిర ధరల్లో 8.21% వృద్ధి రేటు సాధించింది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో 2.02% పెరిగి ఏపీలో 8.21% నమోదైంది. ప్రస్తుత ధరల విభాగంలో 12.02%గా ఏపీ వృద్ధి రేటు ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రైజింగ్ అంటూ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం చర్యలతో వృద్ధి రేటును సాధించామన్నారు. పలు రంగాల్లో పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఇది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి నారా లోకేష్ సైతం స్పందిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఏపీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధి రేటు పెరగటం చంద్రబాబు నాయుడు దార్శనికతకు, ఆర్థిక క్రమశిక్షణకు, సుపరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. నిజమైన సంస్కర్త ఆధ్వర్యంలో ఏపీ రైజింగ్ అంటూ ఆయన కూడా పోస్ట్ చేశారు.